లీడ్స్లోని హెడ్డింగ్లీ స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో భారత్ బలమైన లక్ష్యాన్ని నిర్దేశించిన బౌలింగ్ వైఫల్యం, ఫీల్డింగ్ లోపాలతో విజయం చేజారింది. రండి మ్యాచ్ విశేషాలు తెలుసుకుందాం. మ్యాచ్ 5వ రోజు మంగళవారం నాడు ఇంగ్లాండ్కు 371 పరుగుల భారీ లక్ష్యం ఉండగా వారు కేవలం 5 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించారు. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో బెన్ డకెట్ సూపర్ సెంచరీతో 149, జాక్ క్రౌలీ 65, బెన్ స్టోక్స్ 33 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు. కానీ బౌలర్లు 2 ఇన్నింగ్స్లో పూర్తిగా తడబడ్డారు. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే భారత్ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌట్ కాగా భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 364 పరుగులకు ఆలౌట్ అయ్యి ఇంగ్లాండ్కు 371 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఇంగ్లాండ్ బ్యాటర్లు ఈ లక్ష్యాన్ని సులభంగా ఛేదించారు. ఈ మ్యాచ్లో భారత్ నుంచి 5 సెంచరీలు వచ్చినా విజయం మాత్రం దక్కలేదు. ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్లో లోపాలు. టీమిండియా మొత్తం 9 క్యాచ్లను వదిలేసింది. తొలి ఇన్నింగ్స్లో 6, రెండో ఇన్నింగ్స్లో 3 క్యాచ్లు జాడ విడిచారు. ఇది ఇంగ్లాండ్కు బాగా కలిసి వచ్చింది. అద్భుతంగా ఆడిన బెన్ డకెట్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో తొలి టెస్టులో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో గెలిచి 5 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంతో నిలిచింది. రెండో టెస్టు జూలై 2 నుంచి బర్మింగ్హామ్లో జరగనుంది. టీమిండియా ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని తిరిగి పుంజుకుంటుందని ఆశిద్దాం.